అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ ఆర్జే శేఖర్ భాష గారు. సార్ నమస్తే. నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడు. మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపైన ఉక్కుపాదం మోపుతున్న విధంగా తన యూట్యూబ్లలో చూసుకుంటే ఒక్కొక్కరికి భగవద్గీత పార్థాయ అని చెప్పేసి పెట్టి వీడియోలు పెట్టి హల్చల్ చేయడం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కొంత హడావుడి తగ్గింది అనుకుంటున్నాం, కానీ తగ్గలేదు. కొంతమంది ప్రముఖ రాజకీయ నేతల ఫోటోల దగ్గర నుంచి సోను సూద్ లాంటి ఒక బిగ్ స్టార్ని కూడా ఈరోజు ఆయన భగవద్గీత పాట పెట్టడం జరిగింది. అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఈయన ఒక పెద్ద స్కామర్ అని చెప్పి నిరూపించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక పికిల్స్ వ్యవహారంలో నాన్ వేసిన స్టాండ్ కొన్ని విమర్శలకు తావిస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళ విషయంలో జెన్యున్గా రియాక్ట్ అయినట్టు వీళ్ళ విషయంలో అవ్వలేదు అని నాన్ విషయం మీద కొంత నెగిటివ్ ట్రోల్ జరుగుతుంది. నిజంగానే నాన్ వేసిన స్టాండ్స్ అంటే బయాస్డ్గా ఉంటాయా? మహిళల విషయంలో కొన్ని బ్యాక్ స్టెప్స్ తీసుకుంటా ఉంటాడా? అసలు ఏంటి నాన్ వేసిన క్యారెక్టర్ని మీ అనాలిసిస్ ఏంటి? మహిళల విషయంలో అనకండి. మరి మహిళల విషయంలో అనుకున్నప్పుడు మన సావిత్రక్కకి ఎగనెస్ట్గా చాలా గట్టిగానే కరెక్ట్ ఇచ్చేసాడు. వాళ్ళు కొంతమంది రిలీజియన్ ఆస్పెక్ట్ తీసుకొస్తున్నారు. అందరూ వీళ్ళు కూడా క్రిస్టియన్స్ కావడంతో ఐ మీన్ సెలెక్టెడ్ పీపుల్, అలాగే కొంతమంది ఏమో వీళ్ళకి ఏదో దగ్గర సంబంధాలు ఏవో ఉన్నాయి, చెల్లెళ్ళుగా మాట్లాడుతున్నాడు. బట్ ఏదైనా సరే నేను కూడా నాన్ వేషన్ ఫాలో అయ్యే ఒకప్పుడు. తన మంచి ఎంటర్టైనర్, తన మాటలు కానీ సో అలా దాంతోపాటు క్రెడిబిలిటీ, మంచి క్రెడిబిలిటీ ఉన్న మనిషి అనుకునేవాడిని నేను చాలా రోజులు. బట్ ఇప్పుడు పాపులారిటీ అయితే తగ్గే క్వశ్చన్ ఏం లేదు, కానీ క్రెడిబిలిటీ తగ్గింది. అంటే పాపులారిటీకి క్రెడిబిలిటీకి తేడా ఏంటంటే ఇప్పుడు అలేకే చిట్టిపికల్స్ వాళ్ళు కూడా పాపులర్. నువ్వు పాజిటివ్గా పాపులర్ అయ్యావా, నెగిటివ్గా పాపులర్ అయ్యావా అవసరం లేదు. ఇప్పుడు సడన్ గా మొన్నటిగా ఉన్న దానికన్నా ఇప్పుడు లక్ష మంది ఎంతమంది పెరిగారు వాళ్ళకి. ఇది ఈ నెగిటివ్ ట్రోల్స్ అవ్వడం అని క్లోజ్ చేసుకున్నట్టున్నారని చేసుకున్నా. బట్ వాట్ ఎవర్ ఈ చేస్తుంటారు కదా వీడియోస్, మమ్మల్ని క్షమించండి మేము తెలియక అనేసేమో, ఇట్లాంటి వాటికి వాళ్ళకి తిట్టడానికి అయినా సరే ఫాలో అయ్యి తిట్టే వాళ్ళు ఉంటారు కదా, ఆ రకంగా అయినా సరే ఫాలోవర్స్ పెరిగారు. బట్ నంబర్ డజంట్ మీన్ క్రెడిబిలిటీ. అన్వేషణకి పాపులారిటీ డెఫినెట్గా ఉంది, క్రెడిబిలిటీ మొన్నటిదాకా గట్టిగానే ఉంది, కానీ ఇప్పుడు క్రెడిబిలిటీ కొంత తగ్గింది. క్రెడిబిలిటీ తగ్గడానికి రెండు విషయాలు. ఫస్ట్, ఎప్పుడు నాకైతే నా అంతటి నేనుగా ఎలా ఫీల్ అయ్యానో చాలామంది ఫీల్ అయ్యి ఉంటారు. అలా ఎలా అంటే, ఒక మనిషి మీద ఏదో కోపం వచ్చింది, ఆ ఇమ్రానో ఎవరో, అది కాదు బయాసన్ యాదవ్ ఎవరో సంబడి, అతన్ని వాళ్ళ మదర్ని తిట్టాడు, చాలా నీచంగా మాట్లాడారు. సో దట్ వాజ్ నాట్ నెసెసరీ. అది ఎప్పుడైతే జరిగింది. బట్ ఆయన ఏం చెప్తాడు, వాళ్ళు కూడా నన్ను తిట్టారు కదండి, వాళ్ళు నిన్ను తిట్టారా లేదా చూసేంత పాపులర్ ఫిగర్స్ కాదు వాళ్ళు. నేను వాళ్ళని ఏ రోజు అంత పట్టించుకోవాలి, బట్ నిన్ను పట్టించుకున్నాను. నువ్వు వాళ్ళంటే బెట్టింగ్ యాప్లు చేసేవాళ్ళు లేకపోతే ఇంకోటో వాళ్ళని ఏ రోజు నేను అందుకని పెద్ద పట్టించుకోలేదు. బట్ నువ్వు చక్కగా ప్రపంచ యాత్రికుడు అన్ని చూపిస్తున్నావు అని చెప్పి నేను మంచి మంచి మాటలు కూడా చెప్తుంటాడు. ఇప్పుడు చూడండి, చైనా యువత ఏం చేస్తున్నారు, మన భారతదేశం యువత ఏం చేస్తున్నారు, మన వాళ్ళ ఇంకా కులాలు వాళ్ళ మదర్ని కించపరుస్తూ మాట్లాడిన విధానానికి తనను తాను సమర్థించుకున్న మాట ఏంటంటే, ఇలా తన అమ్మనో అక్కనో లేదంటే ఇంట్లో మహిళలను తిట్టినా కానీ కనీసం మారతాడేమో అనే ఉద్దేశంతో ఆ రోజు తిట్టడం జరిగింది. అలా తిట్టడం తప్పే, కానీ తిట్టాల్సి వచ్చింది ఆయన మార్పు కోసం అని చెప్పి సమర్థించుకున్నాడు. అస్సలు క్షమించరాని నేరం అది. బేసిక్గా ఎవ్వరైనా సరే తల్లిని తిట్టినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లిని తిట్టినప్పుడు నరాల్లో ఉన్న బ్లడ్ ప్రతి ఒక్కడికి కూడా అది చెప్తుంది, నువ్వు వీడు తప్పుడోడు అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ మీరు అనుకుంటున్నారు, చాలా మంది అలేకే టిపికల్స్ వాళ్ళని ఇంత ట్రోల్ చేస్తున్న కారణం, వాళ్ళు ఏదో అంటే బిజినెస్ చేసుకున్నప్పుడు కస్టమర్ దేవుడు, ఆ కస్టమర్ని అలాగే ట్రీట్ చేయాలి, వీళ్ళు చాలా ఇన్సల్ట్తో మాట్లాడుతున్నారని చెప్పి, నువ్వు పాసి పనులు చేసుకొని బతుకు అన్నదానికో, లేకపోతే నువ్వు నీ పెళ్ళానికి బంగారం ఏం కొనిస్తారో అన్నదానికో కూడా ఎప్పుడైతే అమ్మని తిట్టావో జర్రమని బాయిల్ అవుతుంది బ్లడ్. వేరే వాడు మనం తిట్టినా సరే మనకి ఉన్న సంస్కృతి సంస్కారం అది. కానీ మన దురదృష్టవశాత్తు ఏంటంటే, ఇది ఇంత నీచమైన సంస్కారం అనేది చాలామంది ప్రబలింది. దీన్ని ఆపడానికి చట్టాలు లేవు మన దగ్గర. ఇప్పుడు నాన్ వేస్ట్ చేశాడు, అదే పని. అవతల వాడు శత్రువు అయినా సరే శత్రువుని తిట్టు, వాళ్ళ అమ్మని తిట్టకు. అలాగే ఈవిడైనా సరే కస్టమర్ని ఏదైనా సరే వాడు ఏదైనా తిట్టుంటే వాడిని తిట్టు, వాళ్ళ అమ్మని తిట్టకు అని నేను దీని గురించి మనం కూడా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ మదర్ని తిట్టిన వాళ్ళు ఇవాళ లోపల ఉన్నారు, కానీ అలా తిట్టిన ఆడవాళ్ళు ఇంకా బయట దర్జాగానే ఉన్నారు. సో నేనేమంటానంటే, ఆయన కాబట్టి
ఆ స్టేచర్ వచ్చింది కాబట్టి ఆయన ఇప్పుడు ఏదైనా ఒక కేసు పెడితే వాళ్ళని తీసుకెళ్ళి లోపలేసే పరిస్థితి ఉంది. అవును. బట్ అదే ఆయన అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు ఏమన్నా చేయగలిగాడా? లేదు. సో ప్రతి మనిషికి ఈ హక్కు రావాలి కదా. అదే మీరు ఒక కులం బేస్ చేసుకొని ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఎవరైనా సరే కులం పేరుతో తిట్టారు అని చెప్పి కేసు పెడితే వాడు ఎవరైనా సరే వాడి మీద యాక్షన్ ఉంటుంది. ఓకే. అది కనుక ప్రూఫ్ ఉంటే చాలు. ఒక కులానికి ఇచ్చిన వాల్యూ మనం అమ్మకి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఒక చట్టం ఎందుకు తేలేకపోతున్నాం? ఎవడైనా సరే కులం పేరుతో దూషిస్తే వాడి మీద సో సెక్షన్ కింద వాడిని లోపలేస్తారు అని ఎలా అయితే చట్టం చేశామో అంతకన్నా గొప్పది కదండి అమ్మ. కులం కన్నా అమ్మ గొప్పది కదా. ఎవరికైనా అమ్మకి ఎవరి అమ్మని ఎవరు తిట్టినా సరే ఇక నుంచి అంటే సంస్కారం అనేది అమ్మ నాన్న నేర్పించాలి. నేర్పించకపోతే కనీసం చట్టం భయంతోనే వాళ్ళు నేర్చుకుంటారు. ఇవాళ ఈ ఉదంతం జరిగిన తర్వాత మీరు నాన్ వేషన్ గమనించండి. ప్రతి టాపిక్ మొదలెట్టేటప్పుడు వినాయకుడు బొమ్మ తీసుకొచ్చి నేను ఒట్టేస్తున్నాను బూతులు మాట్లాడిన, ఏ బూతులు మాట్లాడినా ఎవడు పట్టించుకోడు. అమ్మ తిట్టా చూసావా అది. సో అది ఎంత నెగిటివ్ అయిందంటే ఇవాళ ఆయన పదే 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 నన్ను ఒట్టేసిన ప్రతిసారి నన్ను క్షమించండి నేను ఇండైరెక్ట్గానే అడుగుతున్నాడు ఆయన. అలాగే ఈ ఎల్ఐకేజీ టిపికల్స్ వాళ్ళు కూడా ఇవాళ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళ అమ్మని తిడుతూ మాట్లాడారో వాళ్ళకి ఎవ్వరు కూడా సపోర్ట్ చేయట్లా. ప్రతి ఒక్కడు కూడా పచ్చి బూతులు తిడుతున్నాడు. ఇంత ఇది చేస్తున్నా కూడా దానికి కారణం ఒకటి అమ్మని తిట్టావు అనే ఒక కసి జనాల్లో ఉంది. ఆవిడని ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళ అవ్వట్లా తీసుకోవడం. అటువంటిది నా అన్వేష్ ఏదో రకంగా నేను ఇంత పెద్ద పాపులర్ స్టార్ని కదా నేను సపోర్ట్ చేస్తే కొంతలో కొంత అని చెప్పి దీంట్లో మళ్ళీ ఏం చేశాడు? లేడీ కార్డ్ పట్టుకొచ్చాడు. ఆడపిల్లలు పాపం ఆడపిల్లలు కాబట్టి వదిలేయాలా? నిజం చెప్పండి, మీరు నేను ఇదే రకంగా బిజినెస్ చేయగలిగే వాళ్ళం ఆవకాయలు పెట్టి మనకు చూపించుకోవడానికి ఏమన్నా ఉందా? మనం పెడితే ఎవడన్నా కొంటాడా? మనకి బేసికల్లీ ఎక్స్పోజింగ్ చేస్తూ డ్యాన్స్లు వేసుకుంటూ లేకపోతే ఏదో రకంగా హే ఈ ఆవకాయ కొనండి పోరా అంటారు. సో నిజానికి పాపం ఆడపిల్లలు కాదు, దేర్ ఇన్ అడ్వాంటేజెస్ పొజిషన్. ఆడపిల్లలు కాబట్టే వాళ్ళకి అంత ఇది వచ్చింది. ఆడపిల్ల అనే దాన్ని వాళ్ళు ఎంత చక్కగా వాడుకుంటున్నారు మీరు గమనించండి. మీరు నేను చేయట్లేదు అలా. సో బేసికల్లీ అంత చేసి ఎందుకు ఛాన్స్ లేదు? ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. మీరు ఆ వీడియోస్ చూడండి. చాలా చాలా మీరు నేను ఇదే ఆవకాయ పెట్టుకొని ఒక పికిలో ఏదో చూసి ఇలా చూడండి మీ చాలా టేస్టీగా ఉంటుంది కొనండి అంటే కొనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా క్లియర్ కట్. కానీ ఇక్కడ అంటే ఇదేమి అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకొని వాళ్ళకి వ్యాపారంలో పాపులారిటీ వచ్చిందంట. ఖచ్చితంగా మీరు చాలా వీడియోలు మిస్ అయినట్టున్నారు. నేను చాలా వీడియోలు చూశాను. ఇప్పుడు పాపం ఆడవాళ్ళు అనడానికి ఇప్పుడు బస్తాలు మోసే వ్యాపారం కూలి పను ఇటువంటిది అనుకోండి. పాపం ఆడపిల్ల కేవలం వాళ్ళ వ్యాపారం గురించి ఆ ముగ్గురు అదే అంటున్నా. మీరు లేడీ కూలీస్ ఉంటారు, మగ కూలీస్ ఉంటారు. ఇప్పుడు వీడు టకటక మోసేస్తాడు అంత ఈజీగా. అదే ఆవిడ మోయాలనుకోండి, అదే ఇటుకలో లేకపోతే పాపం ఆడదంటే ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. కానీ ఈ బిజినెస్లో పాపం మగాడు. నిజంగా మనం మాట్లాడాల్సింది పాపం మగాడు. ఏ బిజినెస్లో అయినా సరే ఇవాళ రేపట్లో ఇటువంటి ఆపర్చునిటీస్లో మగాళ్ళే అనబడుతున్నారు. అంతెందుకు భయ్యా, మీరు యాంకర్ వెళ్ళండి కొత్త ఛానల్కి ఏదైనా సరే యాంకర్ పిలుస్తానని చెప్పి ఆడవాళ్ళు వచ్చారు, మీరు వచ్చారు, ఎవరిని తీసుకుంటారు ఫస్ట్? మగాడు అనేవాడు ఇప్పుడు డిసడ్వాంటేజెస్ పొజిషన్లోనే ఉన్నాడు. ఇప్పటికీ కూడా మనం ఆ పాతది ఆ కూలీ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఇప్పటికీ అదే వాడుతున్నాం. పాపం ఆడవాళ్ళు ఏంటి? శుభ్రంగా ఆడవాళ్ళు అనే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ముందుకెళ్తున్నారు. సో ఫైనల్ గా ఇప్పుడు నాన్ వేసిన ఆ స్టాండ్ తీసుకోవడం వల్లే తన కొంప ముంచింది. ఖచ్చితంగా నేను ఎలా ఫీల్ అవుతున్నానో చాలా వేల లక్షల మంది ఇవాళ ఆ స్టాండ్ తీసుకోవడం వల్ల అతనికి అగెన్స్ట్ అయ్యారు. ఇప్పుడు ఆయన పెట్టే వాటికి అంత క్రెడిబుల్ గా చూడట్లేదు. సర్లే తన వాళ్ళకి ఒక రకం వేరే వాళ్ళకి ఒక రకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఒక ఇది వస్తుంది. సో ఎప్పుడైతే చట్టం చేయలేదు ఈ పని, ఏది అమ్మని తిట్టిన తర్వాత ఒక సెక్షన్ పెట్టి వాళ్ళని లోపల వేయడం అనేది జరగలేదు కాబట్టి జనాలు చేస్తున్నారు ఆ పని. అమ్మని తిడితే ఎలా ఉంటుందో చూపిస్తా అని చెప్పి ప్రతి ఒక్కడు కామెంట్ రూపంలో, వీడియోల రూపంలో, ట్రాలింగ్ రూపంలో చేస్తూనే ఉన్నాడు. మంచిదే, ఇది జరగనివ్వండి. ఎందుకంటే రేపు ఇంకొకళ్ళు ఎవరన్నా సరే అమ్మని తిట్టాలంటే వణకాలి. ఈ రేంజ్లో ఉంటుంది అమ్మని తిట్టే ట్రాలింగ్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇవాళ వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న నేర్పించారు సంస్కారం. అమ్మాయిలకి అసలు అమ్మాయిలు ఎట్లా ఉంటారండి ఇళ్లలో నేర్పిస్తారు కదా. చిన్న బూతులు కూడా అబ్బాయిలు మాట్లాడతారేమో కానీ అమ్మాయిలు మాట్లాడినవారు. అటువంటిది ఇంత దారుణంగా బూతులు మాట్లాడుతున్నారంటే ఎవరికైనా సరే వాళ్ళ అమ్మ నాన్న ఏం నేర్పించారు సంస్కారం అనిపిస్తుంది కదా. అటువంటప్పుడు
వీళ్ళు ఇటువంటి బూతులు మాట్లాడుతున్నప్పుడు తల్లి తండ్రి నేర్పించని సంస్కారం ఇవాళ సోషల్ మీడియా వాళ్ళకి నేర్పిస్తోంది. ఓకే, ఆ ట్రోలింగ్ ద్వారా ఇంకొకసారి నోట్లో నుంచి ఒక బూతు రావాలంటే వాళ్ళు ఆలోచిస్తారు అమ్మాయిలు. వీళ్ళ ద్వారా ప్రపంచంలో ఉన్న చాలా మంది అమ్మాయిలు ఎవరైతే ఇట్లా నోటి దోలతో మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం ఇది. ఓకే, అన్వేషికి కూడా ఆ గుణపాఠం అందింది. అందుకే ఇవాళ ఒట్టు పెట్టుకుని మాట్లాడుతుంది, నేను బూతులు మాట్లాడినాను. ఇది సోషల్ మీడియా విజయం. అది జస్ట్ క్షమాపణ అడగటం మాత్రమే. కానీ ఇక్కడ మీరు ఇందాక పొలిటీషియన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని ముఖ్యంగా మహిళలను తిడితే ఈ రోజు జైల్లో ఉన్నారు, మీరు ఆ ఎగ్జాంపుల్ చెప్పారు, ఓకే, అది వాళ్ళకి గుణపాఠం. కానీ ఇక్కడ అమ్మని తిట్టి సారీ చెప్పి దేవుడి పైన ప్రమాణం చేస్తే చేసిన తప్పు పోతుందా? గుణపాఠం అంటే అసలు ఏంటి నాన్వేషణకి? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఆయన కోసం చట్టం ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆయన పెట్టక్కర్లా, ఆయన పేరు మీద నేను హర్ట్ అయ్యానని చెప్పి వేరే వాళ్ళ కేసు పెడితే జరుగుతాయి. సో బట్ మీరు నేను మనకు ఆ హక్కు ఉందా? ఒక హక్కు కావాలి అంటున్నా నేను. ఇప్పుడు నాన్ వేషన్ అయినా సరే, లేకపోతే ఈ ఎలకేజీ టిపికల్స్ వాళ్ళైనా ఎవరైనా సరే మనం ఈ చట్టంలోకి తీసుకురాగలగాలి. అమ్మని తిట్టాలంటే వణకాలి. ఇక్కడ మీరు చెప్పినట్టే ఇందాక సోషల్ మీడియా ఈ నెటిజన్లు అంటే ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో అలకేజీ టిపికల్స్ ని ఎంకరేజ్ చేసిన వారే ఈ రోజు దాని డౌన్ ఫాల్ కి కారణమయ్యారు. ఎందుకంటే అమ్మని తిట్టిన మీరు చెప్పిన కారణం. మరి ఈరోజు అదే నాన్ వేషన్ కూడా అదే సపోర్టర్స్ ఉన్నారు కదా, అదే నాన్ వేషన్ అదే అమ్మ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని తిట్టారు కదా, మరి ఈ నాన్ వేషన్ డౌన్ ఫాల్ కి కారణం అవరా? వీళ్ళ నాన్ వేషన్ మాట్లాడిన తీరు మేబీ ఆయనకి యూట్యూబ్ గైడ్ లైన్స్ తెలియడం వల్ల ఏమో మరి మొత్తానికి ఆయన డైరెక్ట్ గా ఈ అమ్మాయి తిట్టినంత ఘోరంగా అయితే తిట్టల. ఆయన ఏమన్నాడంటే వేసే వృత్తి యూట్యూబ్ గైడ్ లైన్స్ తెలియకపోవచ్చు. యూట్యూబ్ చూసే మినిమం జ్ఞానం ఉన్న మనలాంటి సాధారణ మనలాగా అమ్మ భక్తి ఉన్న వారికి, అమ్మంటే ప్రేమ ఉన్న మనలాంటి వాళ్ళకి తెలుసు కదా, మరి వీళ్ళెందుకు శిక్ష ఎవరు, వీళ్ళెందుకు గుణపాఠం చెప్పరు? అదే అంటున్నా. ఇప్పుడు ఎవరు పెట్టాలి కేసు? ఈ అబ్బాయి పెట్టాలి. ఎవరు తల్లి అయితే దూషింపబడిందో ఆవిడ తల్లి కూడా పెట్టచ్చు, లేకపోతే ఆ పిల్లాడైనా పెట్టాలి. ఇమ్రాన్ ఆల్రెడీ కేసు పెట్టడానికి ముందుకెళ్లారు, పోలీసులు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అదే సో ఇలా ఎవరు ఇది అంటే జనరల్ గా ఏం చేస్తున్నారంటే ఏ నోట్లో తిడతారులేండి, మాటలో మాట దొలుతుందిలేండి, పెద్ద పట్టించుకోవాల్సిన కేసు కాదు అనే టైప్లో ఉంది. ఎందుకంటే ఇదే ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళని మీరు తిట్టండి కులం పేరుతోటి, ఎంత పెద్ద కేసు అవుతుంది? అమ్మని తిడితే కేసు లేదు, ఏదో డిఫేమింగ్ కేసు అట్లాంటి ఏవో పెట్టుకుంటారు తప్ప ఇటువంటి చట్టం అనేది రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అప్పటిదాకా సోషల్ మీడియా సోదరులందరికీ నిజంగా మీదే విజయం ఇది. అతనితో ఒట్టేపిచ్చి ఇప్పుడు బూతులు మాట్లాడకుండా ఆపారు. అట్లాగే ఈ అలకేజీ టిపికల్స్ వాళ్ళ మీద కూడా పెద్ద కేసులు ఏం లేవు కదా అమ్మని తిట్టిన తర్వాత. సో వాళ్ళకి శిక్ష ఏంటంటే వాళ్ళు చిన్న ఇనిషియల్ స్టేజ్ నుంచి ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్ళేటువంటి వాళ్ళ నాన్నగారి బిజినెస్ ఏదైతే ఉందో అది ఈరోజు పూర్తిగా డౌన్ఫాల్ అయిపోయింది. వాళ్ళకి ఆర్థికంగా వచ్చేది లేదు, ఎందుకంటే సైట్లు క్లోజ్ చేసినట్టు, యూట్యూబ్ ఛానల్స్ క్లోజ్ చేసినట్టు ఇవన్నీ తెలుస్తుంది. అలాంటి గుణపాఠం మరి ఈ అమ్మని తిట్టి ఇంకా ప్రపంచ యాత్రిగా కొనసాగుతుంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఇలా కొట్టాను, ఆటోని కొట్టాను, లేకపోతే కత్తి తీసుకొని గీకాను, ఇవి దానిలో ఏమంటారంటే డిగ్రీస్ ఆఫ్ క్రూయల్టీ. నాన్ వేషన్ వీళ్ళంతా దరిద్రంగా అయితే తిట్టల, ఖచ్చితంగా డి అనే వర్డ్లు ఇట్లాంటివి ఏం మాట్లాడలేదు, పెద్ద మాటలు మాట్లాడాడు. సో ఒకవేళ బూత్ కాకపోవచ్చు, అవును అదే అంటున్నా. సో ఖచ్చితంగా ట్రోలింగ్ అయితే స్టార్ట్ అయింది నాన్ వేష్కి. నేను ఎందుకంటే చాలా వీడియోస్ చూస్తున్నా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు నాన్ వేషన్ ట్రోలింగ్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు. దానికి కారణం అదే. రైట్, థ్యాంక్ యూ సో మచ్.